ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కర్ణాటక పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్రకు వరద మొదలైంది. ఆలస్యంగానైనా వరద రాకతో తుంగభద్ర డ్యాంలో జలకళ కనిపిస్తోంది. గత ఏడాది ఈ టైంకే గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తే ఈ ఏడాది నీటి చుక్క జాడలేదు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కి శ్రీశైలం గేట్లు ఎత్తే అద్భుత ఘట్టం కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రాయలసీమ జిల్లాలకు ప్రాణధారమైన తుంగభద్ర జలాశయానికి ఇవాళ ఉదయం 45,000 క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతుంది. డ్యాం గరిష్ట నీటి మట్టం 1,633 అడుగులు కాగా ప్రస్తుతం 1,596 అడుగులుగా ఉంది. డ్యాం పూర్తి సామర్థ్యం 105 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుతం 17 టీఎంసీల వరకు వరద చేరింది. ఎగువన తుంగ డ్యాంకు వరద పోటెత్తడంతో 22 గేట్లెత్తి 26,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, శివ, ఏదైతే తుంగభద్ర నదికి మాత్రం ప్రాజెక్టుకు వరద ప్రవాహం అయితే భారీగా వస్తుంది. దీంతో ప్రాజెక్టు సంబంధించి కూడా త్వరలోనే నిండే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఏదైతే తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి 44,000 క్యూసెక్కులకు పైగా కూడా ఈ రోజు ఉదయం నుంచే నీటి ప్రవాహం కూడా వరద ప్రవాహం కూడా రావడం మొదలు కావడం జరిగింది. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అటువంటి ఏదైతే పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులకు గాను ప్రస్తుతం 1,596.34 అడుగులుగా డ్యామ్ సామర్థ్యం ఉంది. దీంతో త్వరలోనే ఈ డ్యామ్ కు సంబంధించి కొంత వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో రాయలసీమ జిల్లాలకు ప్రాణాధారమైనటువంటి తుంగభద్ర జలాశయానికి ఈ వరద ప్రవాహం రావడంతో తొందరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఈ వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మాత్రం 2-3 రోజుల్లోనే ఈ తుంగభద్ర నది కూడా ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు 44,315 క్యూసెక్కుల వరద ప్రవాహం మొదలు కావడంతో దాదాపుగా ఏదైతే 1,633 అడుగులు ఉన్నటువంటి నీటి సామర్థ్యం ప్రస్తుతం 1,596 అడుగులుగాను ఉంది. అలాగే నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి 105 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది పూర్తి స్థాయిది. ప్రస్తుతం అయితే 17.155 టీఎంసీల కెపాసిటీ ఉంది. ఈ వస్తున్నటువంటి ఇన్ఫ్లో బట్టి దాదాపుగా పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోక ముందుకే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ డ్యామ్ కు సంబంధించి తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి కూడా గేట్లు ఎత్తే అవకాశం ఉంది. 4 రోజుల పాటు ఇలాగే వరద వస్తే మాత్రం తుంగభద్ర గేట్లు ఎదిలి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. గత ఏడాది ఏదైతే ఇదే డ్యామ్ కు సంబంధించి తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి కూడా గత ఏడాది ఇదే సమయంలో పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవడంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. ఆ నీరంతా కూడా శ్రీశైలం జలాశయానికి కూడా వెళ్లడం జరిగింది. అటు ఏదైతే కృష్ణ బేసిన్ కి సంబంధించి గత ఏడాది పూర్తి స్థాయిలో నిండడం గేట్లు ఎత్తడంతో ఇదే సమయం ఏదైతే జూలై నెలలోనే శ్రీశైలం వరకు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం జరిగింది. శ్రీశైలం గేట్లను కూడా గత ఏడాది ఇదే జూలై 8న ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీశైలం గేట్లను కూడా ఎత్తడం జరిగింది. అయితే ఈ తుంగభద్ర నదికి మాత్రం తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం వరద అయితే పోటెత్తుందని చెప్పవచ్చు. 4 రోజులు ఇలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా శ్రీశైలం జలాశయానికి మాత్రం నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే తాగునీటి కావచ్చు, తాగునీటి అవసరాలకు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి నీటి నిల్వ సామర్థ్యం కూడా ఎక్కువ ఉంటుంది, కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయి నీటి మట్టం ఉంటే 2 కార్లకు సంబంధించి ఇటు ఖరీఫ్ సీజన్ కావచ్చు, అటు రబీ సీజన్ 2 సీజన్లకు సంబంధించి కూడా అలాగే సాగునీటికి కూడా ఇబ్బందులు లేకుండా ఉంటుందనేది కూడా రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇటు కృష్ణా బేసిన్ కి సంబంధించి కూడా ఇప్పటికే ఆల్మట్టికి కూడా 3 రోజులుగా కూడా వరద ప్రవాహం ఏదైతే 1,30,000 క్యూసెక్లకు పైగా వరద వస్తుండటంతో
అటు ఆల్మట్టి డ్యామ్ కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. ఇటు తుంగభద్ర ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం ఈ రోజు నుంచి మొదలు కావడంతో ఈ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. ఇలాగే వరద కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటకకు సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించి వర్షాలు భారీగా కురుస్తుండటంతో ఈ వరద ప్రవాహం, ఈ వర్షాలు ఇలాగే ఉంటే మాత్రం వారం రోజుల్లోనే ఇటు తుంగభద్ర ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అటు ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేసుకుంటున్నారు. ఎగువ నుంచి మాత్రం వరద ప్రవాహం రోజు రోజుకు పెరుగుతున్నది కాబట్టి ప్రాజెక్టులు కూడా త్వరగానే పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందనేది కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి మాత్రం రాయలసీమ జిల్లాలకైతే వరప్రదాయనిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ తుంగభద్ర ప్రాజెక్టు నుంచే రాయలసీమ జిల్లాలకు తాగునీటికి గాని వినియోగిస్తారు కాబట్టి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి 17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉండడంతో చేరుకునే అవకాశం ఉందనేది కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. కాబట్టి అప్పటి వరకు అంటే 4 రోజులలో ఇదే వరద ప్రవాహం కొనసాగితే మాత్రం ఖచ్చితంగా డ్యామ్ కు సంబంధించినటువంటి గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అన్ని సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. గత ఏడాది మాత్రం ఇదే జూలై మాసంలో జూన్ మాసంలోనే ఎక్కువ వర్షాలు కురవడం, ఎగువ నుంచి భారీ వరదలు రావడంతో ఈ జూలై మాసం వరకు కూడా ఎగువ ఉన్నటువంటి ఆల్మట్టి, జూరాల, తుంగభద్ర కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకోవడం, ఇటు శ్రీశైలం డ్యామ్ కూడా ఎగువ నుంచి భారీ వరద రావడంతో జూలై మొదటి వారంలోనే గేట్లను ఎత్తి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేయడం జరిగింది. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం మొత్తం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు గాను ప్రస్తుతం 821 అడుగులు మాత్రమే ఉన్నది. అలాగే నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి కూడా మొత్తం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 2215 టీఎంసీల కెపాసిటీ, ప్రస్తుతం కేవలం 42 టీఎంసీలు నీటి నిల్వ మాత్రమే ఉంది. కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టు కూడా డెడ్ స్టోరేజీ సమీపంలో ఉంది. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా డెడ్ స్టోరేజీ సమీపంలో ఉండడంతో ఎగువ ప్రాజెక్టులోకి వస్తున్నటువంటి వరదతోటి కొంత రైతులకైతే ఆశ అయితే సాగుకు సంబంధించి ఆశ చిగురిస్తుందని చెప్పవచ్చు. ఎగువ ప్రాంతం నుంచి కృష్ణా పరివాహక నదీ పరివాహకానికి సంబంధించి ప్రాజెక్టులన్నీ కూడా ఈసారి కొంత ఆలస్యమైనా కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రస్తుతం వస్తున్నటువంటి వరద నేపథ్యంలో ఖచ్చితంగా నాగార్జున సాగర్ వరకు కూడా ఈ వరద వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత రైతులైతే ఎదురు చూస్తున్నారని మాత్రం చెప్పవచ్చు. మొత్తానికి తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి మాత్రం ప్రస్తుతం 44,000 క్యూసెక్ల పైగా వస్తున్నటువంటి ఈ వరద మరో 4 రోజుల పాటు కొనసాగితే మాత్రం ఖచ్చితంగా తుంగభద్ర గేట్లు ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.